హరే కృష్ణ. క్వినోవాతో ఎప్పుడైనా కిచిడి తిన్నారా? తినాలనుకుంటే ఈ వీడియో కంప్లీట్గా వాచ్ చేయండి. క్వినోవా యాక్చువల్గా గ్రెయిన్ కాదు, సో ఎప్పుడైనా ఏకాదశి ఫాస్టింగ్స్లో తినొచ్చు. ఇది ఒక ఫ్లవరింగ్ ప్లాంట్, అమరాంత్ ఫ్యామిలీకి చెందింది. ఫాస్టింగ్ డే స్పెషల్గా ఏకాదశి రోజు నో గ్రెయిన్స్ నో బీన్స్ అంటారు కదా, సో ఇది గ్రెయిన్ కాదు, బీన్స్ కాదు, కాబట్టి మనం తప్పకుండా క్వినోవా ఏకాదశి రోజు తీసుకోవచ్చు. క్వినోవాలో ఎక్కువగా ప్రోటీన్స్, ఫైబర్, వైటమిన్ బి, మినరల్స్, మెగ్నీషియం, జింక్ ఎక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. సో ఫుల్ ఎనర్జీ ఫుడ్. వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది. డయాబెటీస్ వాళ్ళకి మంచిది. దీంతో దోశ, వెజిటేబుల్ సలాడ్, ఇంకా చాలా డిషెస్ చేసుకోవచ్చు. నేను కిచిడి చేసి చూపిస్తున్నా. ఫస్ట్ 4 కప్స్ క్వినోవా వాష్ చేసి నానబెట్టుకోవాలి. మినిమం హాఫ్ అన్ అవర్ నుండి 1 అవర్ నానబెడితే సరిపోతుంది. కడాయిలో కాస్త పల్లి నూనె వేసి వేడి చేసి తర్వాత జీలకర్ర, క్యారెట్ తరిగిన ముక్కలు, ఆలు ముక్కలు, పల్లీలు, జీడిపప్పు కొంచెం, 4 పచ్చిమిరపకాయ ముక్కలు, జింజర్ పేస్ట్, టమాటో చిన్నగా తరిగిన ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి వేసి కాస్త ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇప్పుడు నానపెట్టుకున్న క్వినోవా కూడా వేసి కాసేపు ఆయిల్లో రోస్ట్ చేయాలి. తర్వాత 1 కప్పు క్వినోవాకి 3 కప్పుల వాటర్. సో ఇక్కడ నేను 4 కప్పుల క్వినోవాకి 12 కప్పుల వాటర్ వేసి సాల్ట్ కూడా సరిపడా వేసి మూత పెట్టి 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. క్వినోవాని వెజిటేబుల్స్తో పాటు ఆయిల్లో రోస్ట్ చేసుకున్న తర్వాత నీళ్లు పోసి సాల్ట్ వేసి మూత పెట్టి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్యలో ఉడికేటప్పుడు 1 లేదా 2 సార్లు మూత తీసి కాస్త కలిపి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. క్వినోవా ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత క్వినోవా కొంచెం పెద్దగా అవుతుంది. చూడటానికి కొంచెం బబ్లింగ్గా క్వినోవా కనిపిస్తుంది. ఇప్పుడు కాస్త కరివేపాకు ముక్కలు, తర్వాత పుదీనా, కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కూడా వేసుకోవచ్చు. క్వినోవా ఉడికిన తర్వాత ఇలా 1 or 2 స్పూన్స్ కౌ గీ, ఆవు నెయ్యి కూడా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఆవు నెయ్యి వేసుకున్న తర్వాత 2 to 3 మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేస్తే క్వినోవా కిచిడి రెడీ అయిపోతుంది. వేడి వేడి క్వినోవా కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్కి చాలా మంచిది. ఏకాదశి రోజు వాడే ఇంగ్రీడియంట్స్తోనే నేను క్వినోవా కిచిడి చేశాను. మామూలు వేరే రోజైతే మీరు ఆవాలు, ఆనియన్, ఏదైనా పప్పులు, ఇంకా పచ్చి బఠానీలు, గ్రీన్ బఠానీలు, బీన్స్ కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో ఈ క్వినోవా కిచిడి చేసుకోవచ్చు. ఆయిల్ కూడా పల్లి నూనె వాడాను, సో మీరు సన్ఫ్లవర్ ఆయిల్ కూడా బాగానే ఉంటుంది, వాడుకోవచ్చు. ఈ క్వినోవా కిచిడి తింటూ ఉంటే నమిలేటప్పుడు చిన్న బబ్లింగ్ సౌండ్ చాలా స్లోగా వస్తుంది, ఫన్నీగా ఉంటుంది. ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ తినొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి ఆ తినేటప్పుడు క్వినోవా సౌండ్ని. ఇది మా నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఆర్ డిన్నర్, హెల్దీ అండ్ టేస్టీ క్వినోవా కిచిడి. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.